హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో షూటింగ్లో ఏం జరిగిందనేది చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చూస్తే చూస్తే మాత్రం ఇప్పటికి ముగ్గురు అయితే ఉన్నారనమాట. అది కూడా థర్డ్ పొజిషన్కి. అది కూడా డిమాండ్ పవన్, పవన్ కళ్యాణ్, తనూజ. వీళ్ళ ముగ్గురికి షూటింగ్ అనేది ఈ రోజే ఉందన్నమాట. డిమాండ్ పవన్ నిన్నే మనీ తీసుకున్నాడు అనేసి బాగా న్యూస్ అయితే బయటకు వచ్చేసింది కదా. మొత్తం మీద చూస్తే నిన్న కాదు, ఈ రోజే అన్నమాట షూటింగ్ అనేది. ఇప్పుడే ఆల్మోస్ట్ షూటింగ్ అనేది అయిపోయింది. అయితే హౌస్ లోకి చూస్తే మాత్రం రవితేజ గారు అయితే హౌస్ లోకి అయితే వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా ఈ సూట్ కేస్ అనేది ఎవరు తీసుకుంటారనేసి ఇక్కడైతే అడగటం అయితే జరిగిందనమాట. ఇక దీంట్లో చూస్తే మాత్రం డిమాండ్ పవన్ వచ్చేసి 15 లక్షలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. నాకు వస్తున్న అప్డేట్ ప్రకారం అయితే 15 లక్షలు తీసుకొని ఇంకా థర్డ్ పొజిషన్ నుంచి అవుట్ అయిపోయారనమాట. ఇలాగా ఇంకా చూస్తే మాత్రం మొత్తం మీద ఫైనల్ గా డిమాండ్ పవన్ తీసుకోవాలని మనమైతే కోరుకున్నాం. అతనికి కొంచెమైనా హెల్ప్ అవుతుంది 15 లక్షలు అంటే. ఇక మనం ప్రోమో చూసాం కదా, ప్రోమోలో చూస్తే మాత్రం ఇంకా ఇక్కడ శ్రీకాంత్ గారు లోపలికి వెళ్ళేసి అక్కడ పవన్ కళ్యాణ్ ఎలిమినేషన్ అన్నట్టు బయటికి వెళ్ళిపోదాం అన్నట్టు రమ్మన్నట్టు పిలుస్తున్నారు కదా. ఇంకా పవన్ కళ్యాణ్ కి అయితే అది ఒక ఫ్రాంక్ లాగా ఎలిమినేషన్ అనేది చేయటం జరిగింది పవన్ కళ్యాణ్ అయితే. ఇక మొత్తం మీద చూస్తే ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉండిపోతుంది. ఇక తనూజ అలానే చూస్తే కళ్యాణ్, వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్, అసలు ఏం జరగబోతుంది అనేది మళ్ళీ షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ జరుగుతుంది. ఇక ఎవరు విన్నర్ అనేది మనకి టైం అయితే పడుతుంది. ఎవరు వస్తారు ఏంటనేది తెలియటానికి. అది తెలియగానే నేను మీతో వెంటనే షేర్ చేసుకుంటాను. డిమాండ్ పవన్ మనీ తీసుకోవటం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. విన్నర్ ఎవరు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతుండండి.